ప్రపంచ వారసత్వ దినోత్సవానికి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామంలో గల ప్రసిద్ధ ప్రఖ్యాత రామప్ప దేవాలయం ముస్తాబైంది. శిల్పం వర్ణం కృష్ణం అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక వారసత్వ సంపద ప్రాధాన్యత తెలియజేసేలా ఈ కార్యక్రమం చేపట్టనుంది. దీంతో రామప్ప కథ నైపుణ్యం, శిల్ప సంపద విశ్వవ్యాప్తం కానుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ను తిలకించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ మొత్తానికి ఆ రామప్ప దేవాలయం కూడా ఇలా ముస్తాబైన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి మన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఉన్నారు. సీతక్క గారిని అడిగే చేద్దాం. అక్క, ఈ ములుగు అంతా రామప్ప దేవాలయం అంతా ముస్తాబైన నేపథ్యం కనపడతా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏ విధంగా మీకు ఏమనిపిస్తుంది? ప్రపంచ కీర్తి మా ములుగులో గుర్తించబడడం, ములుగులో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం మూలంగా మా యొక్క ప్రాంత కల్చర్, అదేవిధంగా శిల్పకళలన్నీ కూడా ప్రపంచం గుర్తించే స్థాయికి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ప్రతి సందర్భంలో ఇక్కడ కాకతీయ ఉత్సవాలు కానీ, ఇవాళ వరల్డ్ హెరిటేజ్ డే కానీ మరి జరుపుకోవడం అనేది కూడా చాలా సంతోషము. ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రకటించినటువంటి నిధులు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే క్షేత్రస్థాయిలోకి రాలేదు. పత్రికల మేరకు, ప్రకటనల మేరకే ఉంది. కానీ ఉత్సవాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా పనులు అయితే కాలేదు. అవి తొందరగా ప్రారంభిస్తే బాగుంటుందని మంత్రులకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తారు. లక్నవరం చెరువు, పర్యాటక కేంద్రంగా లక్నవరం చెరువు కూడా ఉంది. దానికి రోడ్డు కూడా వెడల్పు లేదని చెప్పి కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉన్నది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? వాస్తవానికి ఆ చెరువును ముట్టుకోవాలంటే కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకనే చేయడం లేదు. తప్పకుండా భవిష్యత్తులో అది కట్టను వెడల్పు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతిదీ ఇక్కడ ఏది ముట్టుకోవాలని ఫస్ట్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కూడా కొన్ని ఆగినాయి. ఏదైనా సెంట్రల్ నుండి స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు సంయుక్తంగా మరి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తేనే ఇక్కడ డెవలప్ అవుతుంది. ప్రజలు మాత్రం చాలా ఆసక్తిగా వస్తున్నారు, ఇక్కడికి చూస్తున్నారు. ఇంకా గత చరిత్ర వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం. వారసత్వ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నది అక్క. ఇప్పుడు మరి వీళ్ళందరికీ మన ములుగు జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఉత్సవాల సందర్భంగా? ఉత్సవాలు అనేది మా అందరికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా మార్పు జరగాలి. ఆర్థికంగా, సామాజికంగా ప్రజలలో చైతన్యము, వెసులుబాటు అవన్నీ కావాలంటే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కూడా మేము డెవలప్ చేసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా పాడి పంటలు, ఇంకా నీటి వసతులు ఇవన్నీ డెవలప్ చేసుకున్నప్పుడు చుట్టూ అంటే ఈ కల్చర్ ఎప్పుడు అంటే రిచ్గా కనబడుతుంది అంటే ప్రజలు కూడా రిచ్గా జీవించినప్పుడు ఆ ప్రజల యొక్క జీవనంలో మార్పు రావాలి అని మేము కోరుకుంటాను. అప్పుడు దీన్ని ఈ కల్చర్ను అందరూ ఆస్వాదించగలుగుతారు. థ్యాంక్ యూ అక్క. మొత్తాన్ని చూసుకుంటే కూడా ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటారు. ఇప్పుడు ఈ ప్రాంతం వల్ల ప్రజలు కూడా అభివృద్ధి చెందినప్పుడు కూడా ఇంకా అంగరంగ వైభవంగా కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు కూడా తిలకించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మ న్యూస్, వరంగల్.